రాష్ట్రంలో నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతా ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, లేకపోతే ఇందాపూర్ హెరిటేజ్ కు సంబంధాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో రాసినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాని సెన్సార్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని సిఐ ట్విట్టర్ కు, యూట్యూబ్ కు, ఫేస్బుక్ కు, ఇన్స్టాకు, హెడ్ క్వార్టర్స్ కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ ట్విట్టర్ కు దాన్ని పెట్టిన లేఖ, ఆ లేఖలో ఆయన రాసిన సార్ ఆయన చదివితే ఏమంటాడు? వైఎస్జే 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ అండ్ అదర్ అఫిలియేటెడ్ హ్యాండిల్స్ ఆర్ కంటిన్యూస్లీ స్ప్రెడింగ్ నెరేటివ్స్ అగైన్స్ ది అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ త్రూ కోఆర్డినేటెడ్ పొలిటికల్ మెసేజింగ్, రిపీటెడ్ ప్రొపగాండా పోస్ట్ అని ఈ మాదిరిగా రాసి పంపిస్తా ఉన్నారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనే వాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది.